హలో ఎవరివన్. సో కరెంట్లీ మనకి 3 నోటిఫికేషన్స్ యాక్టివ్గా ఉన్నాయి. ఒకటి ఎయిమ్స్ సిఆర్ఈకి సంబంధించి ఎయిమ్స్ ఫార్మసిస్ట్, ఎయిమ్స్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్ అరౌండ్ ఒక 5 పోస్టులు ఉన్నాయి. సో రీసెర్చ్ అసిస్టెంట్ ఒక 26 పోస్టులు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ సెకండ్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్. ఓకే, థర్డ్ ఈజ్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్. ఇంకా నోటిఫికేషన్ రాలేదు, రాబోతుంది. ఓకే, సో వీటిలో ఈ 3లో ఫస్ట్ ఏది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఓకే, సో ఫస్ట్ అయితే ఎయిమ్స్ సిఆర్ఈ సంబంధించిన ఫార్మసిస్ట్ ఒక 45 ఉన్నాయి. అసిస్టెంట్ రీసెర్చర్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, ఓకే, ఇవి అరౌండ్ ఒక మనకి 5 + 26 ఉన్నాయి. సో దీనికి లాస్ట్ డేట్ యాక్చువల్లీ December 2 కాబట్టి ఫస్ట్ అప్లై చేయకుంటే అప్లై అయితే చేసేయండి. ఓకే, సో నెక్స్ట్ దీనికి ఎగ్జామ్ డేట్ కూడా ఇచ్చేశారు. సో December 22 నుంచి December 24 వరకు అని ఇచ్చారు. సో కాబట్టి దీనికి మనకు ఒక 1 మంత్ టైమే ఉంది. సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వాల్సింది దీనికి ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో దీంట్లో కూడా మేజర్గా ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ ఫస్ట్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, సో ఇక్కడ మనకి అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్కి 5 పోస్టులు ఉన్నాయి. దానికైతే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రిమైనింగ్ దేనికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రీసెర్చ్ అసిస్టెంట్ 26 పోస్టులు ఉన్నాయి. మంచి పోస్ట్ అది కూడా. ఓకే, సో దానికి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, జస్ట్ B.Pharm ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఈ నోటిఫికేషన్ ప్రిపేర్ అవ్వండి. 1 మంత్ టైం ఉంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఈ ప్రిపరేషన్ మీకు నెక్స్ట్ ఆర్ఆర్బి నోటిఫికేషన్కి కానీ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ప్రిపరేషన్కి సరిపోతుంది. ఓకే, సో కరెంట్లీ ప్రజెంట్ దగ్గరలో ఉన్నది ఇది ఎయిమ్స్ కాబట్టి ఎయిమ్స్ సంబంధించిన ఫార్మసిస్ట్ వీటి పోస్ట్కి ప్రిపేర్ అవ్వండి, ఫస్ట్ వన్. సో సెకండ్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్. ఓకే, సో మనం ఇంకొకటి ఎయిమ్స్ సిఆర్ఈ ఫార్మసిస్ట్కి తక్కువ టైం ఉంది, ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, సో ఇక్కడ ఇంపార్టెంట్ లాస్ట్ టైం ఎయిమ్స్ ఫార్మసిస్ట్కి యాక్చువల్గా అయితే మనకి 80 క్వశ్చన్స్ ఫార్మకాలజీ నుంచే ఇచ్చారు. సో ఫార్మకాలజీ అంత ఇంపార్టెంట్ ఇది. సో ఎక్కువ టైం మీరు నియర్లీ 75% ఆఫ్ టైం, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి ఒక 9 hours ప్రిపేర్ అవుతున్నారు అనుకోండి ఎగ్జాంపుల్కి. సో అందులో నియర్లీ ఒక 6 to 7 hours ఫార్మకాలజీ చదవాలి, అంత ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ టైం అన్ని క్వశ్చన్స్ ఫార్మకాలజీ నుంచి వచ్చాయి. సో నెక్స్ట్ దాంతోపాటు రిమైనింగ్ ఫార్మాస్యూటిక్స్, కెమిస్ట్రీ చూసుకోండి ఒకసారి. ఓకే, సో సరిపోతుంది. కొత్తగా ఏం చదవద్దండి. ఆల్రెడీ ప్రీవియస్గా మీరు లైక్ తెలంగాణ ఫార్మసిస్ట్ కానీ లేదా సంథింగ్ ఎల్స్ ఇంకొక దానికి ఏదైనా రీసెంట్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా. సో మీరు ఏది ప్రిపేర్ అయ్యారో దాన్ని డిప్లొమా లెవెల్లో ఇంకొకసారి రివిజన్ చేసుకోండి. కొత్త టాపిక్స్ని, ఓకే, కొత్త మెటీరియల్ని, కొత్త బుక్స్ని ప్రిపేర్ అవ్వద్దండి. మీరు ప్రీవియస్గా ఏది ప్రిపేర్ అయ్యారో దాన్ని పర్ఫెక్ట్గా అందులో చూస్తే ఆన్సర్ పెట్టేటట్లుగా ప్రిపేర్ అయితే చాలు, మోర్ దెన్ ఎనఫ్. ఓకే, సో నెక్స్ట్ వన్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్. సో ఆర్ఆర్బి ఫార్మసిస్ట్కి ఆల్రెడీ అప్లికేషన్ డేట్ క్లోజ్ అయిపోయింది, బట్ దాని ఎగ్జామ్ డేట్ ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. బట్ దానికి లాట్ ఆఫ్ టైం ఉంది. ఓకే, సో మీరు ఎయిమ్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాక నెక్స్ట్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ ప్రిపేర్ అవుతుండండి, ఎందుకంటే అది ఆల్రెడీ అప్లై కూడా చేసి ఉంటారు మీరు. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్. సో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వలేదు, కానీ వాళ్ళు జస్ట్ రిక్రూట్మెంట్ రూల్స్ ఒక 419 పోస్టులు వేకెన్సీ ఉన్నట్టుగా ఇచ్చారు. బట్ అందులో నుంచి అన్ని నోటిఫికేషన్ రాకపోవచ్చు, కానీ అందులోంచి అరౌండ్ ఒక 100, 150, 200, 250 ఎలా ఎన్నైనా ఇవ్వచ్చు. అది అన్నీ వస్తాయని గ్యారంటీ ఉండదు, బట్ సమ్ మంచి నోటిఫికేషన్ అయితే ఉండే ఛాన్సే ఉంది. కాబట్టి సో దానికి స్లోగా ప్రిపరేషన్ మీరు ఎయిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఆర్ఆర్బి ప్లస్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంబైన్డ్లో మీరు ప్రిపేర్ అవుతూ ఉంటే సో మీకు టైం బాగా కలిసి వస్తుంది. ఓకే, సో ఏ నోటిఫికేషన్ అయినా సరే అప్లై చేయండి. ఫస్ట్ ఫార్మసీలో గవర్నమెంట్ జాబ్స్ పడడమే చాలా రేర్. ఓకే, సో ఎయిమ్స్ నుంచి కంటిన్యూస్గా బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్లు వస్తున్నాయి కాబట్టి సో ఎక్కడో ఒక చోట ఫస్ట్ మనకి జాబ్ అనేది ఒక చోట ఉంటే మనకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. ఒక జాబ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనము ఫర్దర్ ఎన్ని జాబ్లైనా కొట్టచ్చు మనకి ఆ కాన్ఫిడెన్స్ వల్ల. ఓకే, సో కొంచెం దూరంగా ఉంది. ఓకే, లైక్ అసిస్టెంట్ రీసెర్చ్ ఆఫీసర్, రీసెర్చ్ అసిస్టెంట్, సో మనకి యాక్చువల్గా తమిళనాడులో ఉంటుంది. ఓకే, ఫార్మసిస్ట్ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా నార్త్ ఇండియాలోనే పడ్డాయి, లైక్ మధ్యప్రదేశ్, గుజరాత్, ఇలా ఛత్తీస్గఢ్ ఇలా పడ్డాయి. సో సౌత్ ఇండియాలో మనకి లేవు యాక్చువల్లీ. అయినా సరే మన వెళ్ళే మీకు పాసిబిలిటీస్ ఉంటే వీళ్ళంతవరకు ఏదో ఒక జాబ్లో అయితే ఫస్ట్ సెటిల్ అవ్వండి. ఎందుకంటే ప్రైవేట్ జాబ్ కంటే కూడా ఐ థింక్ గవర్నమెంట్ జాబ్ కొంచెం బెటర్. మీకు తక్కువ వర్క్లోడ్ ఉంటుంది, ఎక్కువ శాలరీ కూడా ఉంటుంది. ఓకే, మోరోవర్ మీకు ఫర్దర్ ప్రిపరేషన్కి టైం కూడా కొంచెం మిగులుతుంది, చాలా టైం ఉంటుంది గవర్నమెంట్ జాబ్లో అయితే. ఓకే, మరి అంత ప్రెషరస్ అయితే ఉండదు. సో ఆ మిగిలిన ఖాళీ టైంలో మీరు ఫర్దర్ ఇంకా నెక్స్ట్ వేరే జాబ్స్కి లైక్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ లాంటి వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటే కొద్దిగా నోటిఫికేషన్ పడినప్పుడు సో మనం కొంచెం
ఒక 1 మంత్ అలా లీవ్ పెట్టుకొని కొంచెం ఇంకా ఎక్కువ టైం ప్రిపేర్ అయితే ఈజీగా జాబ్స్ కొట్టేయచ్చు. సో ఫస్ట్ అయితే ఒక జాబ్ సంపాదించడానికి ట్రై చేయండి. ఓకే. సో ఏ నోటిఫికేషన్ పడినా సరే వదలొద్దండి. అన్నిటికీ ఇంచుమించుగా ఒకే ప్రిపరేషన్, ఒకే సబ్జెక్ట్స్ ఉంటాయి, ఒకే మనకి ప్యాటర్న్ అంతా ఇంచుమించుగా ఒకేలాగా ఉంటుంది. ఓకే. సో అది చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారని ఈ వీడియో చేశాను. సో ఫస్ట్ అయితే ఎయిమ్స్ సిఆర్ఈ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ అది అయిపోగానే ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్, నెక్స్ట్ యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంబైన్డ్గా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఓకే. సో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఒకవేళ నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు దాని మీద ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే. సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటా వీడియో. ఇంకా స్టిల్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను దానికి సంబంధించిన డౌట్స్ని క్లారిఫై చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో. ఓకే. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.